హాయ్ అండి. అనుకోని అతిథి 20వ భాగం వినండి. నెక్స్ట్ డేకి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాడు స్వర్ణ తమ్ముడు. ఫోన్ చేసి, అక్క, ఒక అబ్బాయి ఒక అమ్మాయినట. ఆ అమ్మాయి పెళ్ళైపోయి యుఎస్లో ఉంటుంది. ఆ అబ్బాయి హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. సొంతంగా అతని కాళ్ళ మీద అతను నిలబడటం కోసం తండ్రి ఫ్రెండ్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడట అన్నాడు. అబ్బాయి పేరు కనుక్కున్నావా అంది స్వర్ణ. ఏదో చెప్పారక్క, ఉండు, ఏదో చెప్పారక్క, అభిషేక్ బచ్చను. కాదు కాదు, ఏదో పేరు, మొత్తానికి అభి అని పిలుస్తారు అన్నాడు. సరేలే అని ఇక చెప్పేది వినకుండా కాల్ కట్ చేసింది. మొత్తానికి మంచి డబ్బున్నవాడినే పట్టింది. ఇప్పుడు వాళ్ళ తాహతకి సరిపోవాలంటే ఎంత దోచిపెడతారో వీళ్ళు అనుకుంది స్వర్ణ. అభి ముందు నుండి శశి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ళందరితోటి మంచిగా మాట్లాడుతూ చాలా మంచి అబ్బాయి దొరికాడు అనుకునేలా ప్రవర్తిస్తున్నాడు. పెళ్ళి 2 రోజులు ఉందనగా వచ్చింది శశి. అందరూ శశి అదృష్టాన్ని పొగుడుతూనే ఉన్నారు. ఎవ్వరూ లేని టైం చూసి, ఇంతమందిలో మనకు మాట్లాడుకోవడానికి టైం లేదు, ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు అవి. ఆగమన్నట్టు చెయ్యి చూపించి లోపలికి వెళ్ళింది. నానమ్మ, నేను అభి ఇద్దరు మన తోటలోకి వెళ్తాము అంది. అవన్నీ చంద్రం బాబాయ్ తీసుకువెళ్ళి చూపించేశాడు అభికి అంది సీతమ్మ. మీరు చూపించడం వేరు, నేను చూపించడం వేరు అంది. సరే, నీ ఇష్టం. మీ నాన్నకి నేను చెప్తానులే, తీసుకువెళ్ళు. రేపే పెళ్ళి, అక్కడ ఎక్కువసేపు ఉండకండి, వెంటనే వచ్చేయండి అంది సీతమ్మ. ఇప్పుడెందుకు అత్తయ్యా, రేపే పెళ్లి పెట్టుకుని వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళడం అంది సరిత. అది నీ కూతురు, నీ కూతుర్నే నమ్మవా? మన తోటలోకేగా, అక్కడుంటే రోజూ మాట్లాడుకునేవారు. 15 రోజులుగా ఇక్కడే ఉన్నాడు కదా, ఏవో మాట్లాడుకుంటారు, మాట్లాడుకుని రాని అంది సీతమ్మ. రేఖ వచ్చి, కారులో వెళ్ళండి అంటూ కార్ కీస్ ఇచ్చింది. శశిని తీసుకుని తోట దగ్గరికి వెళ్ళాడు అభి. చూసావా, నేను అనుకున్నది సాధించాను అంది శశి. అదే, వీళ్ళందరినీ చూస్తుంటేనే అర్థమవుతుంది, ఆడపిల్లని తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారో. మన ప్రేమని వీళ్ళు ఒప్పుకోవడం ద్వారా ఆడపిల్ల వెళ్ళిపోతే బాధ ఎలా ఉంటుందో వీళ్ళు తెలుసుకోలేకపోయారు. లేకపోతే అది కూడా తెలుసుకునేవారు అన్నాడు. ఎందుకు ఎప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం? అంతా హ్యాపీ కదా, మన పెళ్ళైన వెంటనే మీ ఇంటికి వెళ్తాము. వాళ్ళు కూడా ఒప్పుకుంటే మనకు అసలు ఇబ్బందే లేదు అంది. వాళ్ళు ఒప్పుకోకపోతే అన్నాడు. నువ్వైతే నన్ను వదలవు కదా అంది. వదలను, ప్రామిస్. నీ అంతట నువ్వు నన్ను వద్దు అనుకున్నా సరే. ఒకవేళ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏదైనా మాట్లాడి ఆ మాటలకు మీ వాళ్ళు హట్ అయ్యి మన ఇద్దరిని విడదీద్దామంటే నువ్వు నాతో వస్తావా, మీ వాళ్ళతో వెళ్ళిపోతావా అన్నాడు. అదేంటి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతావు? నానమ్మ ముందే చెప్పింది కదా, మీ వాళ్ళు ఒప్పుకోకపోయినా మనందరం ఇక్కడే ఉంటాం అంది. అలా అంటున్నావే కానీ నేను ప్రామిస్ చేసినట్టు నువ్వు నేను వదలను అని ప్రామిస్ చేయడం లేదు అన్నాడు అలిగినట్టు. సరే, నీకోసం మా వాళ్ళందరినీ ఒప్పించాను, అలాగే మన కోసం మీ వాళ్ళని కూడా నేనే ఒప్పిస్తాను. వాళ్ళు ఒప్పుకునే వరకు మనం ఓపిగ్గా ఎదురుచూద్దాం. మా వాళ్ళందరూ కూడా మనతోడే ఉంటారు అంది. ఈ తోటలో ఎంతసేపు కూర్చుంటాం, మూవీకి వెళ్దామా అన్నాడు. అమ్మో, ఇంకేమైనా ఉందా, రేపే పెళ్ళి, నానమ్మ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అంది. వాళ్ళకి చెప్తామా, చీకటి పడకుండా రండి అని చెప్పింది మీ నానమ్మ. అంటే మనం చీకటి పడే వరకు ఇక్కడే ఉంటాం అనుకుంటున్నారు కదా వాళ్ళు. ఆ టైం కల్లా మనం మూవీ చూసి వచ్చేయచ్చు అన్నాడు. ఎందుకు అలాగా, వాళ్ళకి చెప్పేసి వెళ్దాం అంది. పారిపోయి పెళ్లి చేసుకోవాలనేది నాకు ఎప్పటి నుండో ఉంది, అది ఎలాగూ జరగట్లేదు. ఊరికే సరదాగా వెళ్ళి సినిమా చూసి వచ్చేద్దాం. ఒకవేళ మనం ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేస్తే మన చేతిలో మొబైల్స్ ఎలాగూ ఉన్నాయి. ఇలా అనుకోకుండా సినిమా చూడాలనిపించింది, వచ్చేసాము అని చెప్పచ్చు అన్నాడు. అంతే అంటావా? ఏమనరు కదా అంది. ప్రతిదానికి భయమే, నా మీద నమ్మకం లేదు కదా నీకు. సరే, నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా చెయ్యి అన్నాడు. సరే, వెళ్దాం పదా, నీ కోరికలన్నీ భలే డిఫరెంట్గా ఉంటాయి అంది. కారు వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్లకుండా పక్క రోడ్లు చెప్తూ తీసుకువెళ్ళింది శశి. అక్కడి నుండి రోడ్డెక్కించి ఫాస్ట్గా కొట్టాడు. ఎందుకంత స్పీడు అంది. ఇలా వెళ్తేనే మనం తొందరగా వెళ్ళి తొందరగా రావచ్చు, మూవీ టైం దాటిపోవట్లేదు అన్నాడు. నీ స్పీడ్ చూస్తే నాకు భయమేస్తోంది.
అయిపోతే పోనీ, ఎక్కడి నుండైతే అక్కడి నుండే చూద్దాం అంది. ప్రతిదానికి భయమే నీకు. అదిగో కనిపిస్తుంది కదా, అక్కడ కొబ్బరి బొండం తాగుదాం అన్నాడు. స్పీడ్ డ్రైవింగు, మళ్ళీ అంతలోనే కొబ్బరి బొండం. ఇది టైం వేస్ట్ కదా అంది. కానీ నాకు దాహం వేస్తోంది, ఏం చేయాలి? నువ్వు దిగకు, కూర్చో, నేను తీసుకొచ్చిస్తాను అంటూ వెళ్ళి కొబ్బరి బొండం కొట్టించి తీసుకొచ్చి శశికిచ్చి తను అక్కడే తాగి పడేసొచ్చి కూర్చున్నాడు. శశి కొబ్బరి బొండం తాగి అక్కడ కింద పడేస్తూ, ఏంటి ఇది తాగితే కొంచెం మత్తుగా అనిపిస్తోంది నాకు, నేను పడుకుంటాను, థియేటర్ వచ్చాక లేపు అంది. నీకే భయం లేదు, ప్రశాంతంగా పడుకో, నేను నిన్ను సేఫ్టీగా తీసుకువెళ్తాను అన్నాడు. అలా పడుకున్న శశి మత్తుగా నిద్రపోతోంది. కారు సిటీలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఇంకొకిద్దరు కారు ఎక్కారు. ముందుకు వెళ్తూ అక్కడ ఆగి ఉన్న ఇంకో కారులోకి శశిని ఎక్కించి శశి మొబైల్ ఆ కారులోనే పడేసి అక్కడే వదిలేసి శశిని తీసుకుని నలుగురు ఆ కారులో వెళ్ళిపోయారు. అక్కడ సీతమ్మ, ఏంటి ఈ పిల్లలిద్దరూ వెళ్ళి ఎంతసేపు అయింది? చీకటి పడుతోంది అసలే. రేఖ, శశికి ఫోన్ చెయ్యి అంది. చేశాను అత్తయ్య, రింగ్ అవుతోంది కానీ తీయట్లేదు అంది రేఖ. ఈ పిల్లకి ఆ తోటలోకి వెళ్తే టైమే తెలీదు. నా మొబైల్లో అబ్బాయి నెంబర్ ఉంది చూడు, అవికి చెయ్యి అంది సీతమ్మ. అతను ఫోను స్విచ్ ఆఫ్ వస్తోంది. నాకెందుకో కంగారుగా అనిపిస్తోంది అంది రేఖ. కంగారేముంది, మనకు తెలిసిందేగా, శశికి తోటలోకి వెళ్తే ఇంకేం గుర్తుండదు. వీళ్ళిద్దరు ఫోన్లు కారులోనే వదిలేసి తిరుగుతున్నారేమో అంది. ఈయనకు చేస్తాను, నన్ను తిడతారేమో, మీరు మాట్లాడండి అత్తయ్య అంటూ ఫోను సీతమ్మ చేతికిచ్చింది రేఖ. చంద్రం, శశి అభి ఇద్దరు తోటలోకి వెళ్ళారు. వాళ్ళ ఫోన్లు పనిచేయట్లేదు, చీకటి పడుతోంది, వచ్చేటప్పుడు అంది సీతమ్మ. అదేంటి, ఇప్పుడే నేను తోట నుండి వచ్చాను, నాకు వాళ్ళు ఏం కనిపించలేదు, ఎలా వచ్చారు అన్నాడు. కారులోనే వచ్చారు అంది సీతమ్మ. ఏమో, నేను ఇప్పుడే వచ్చాను, అక్కడ కారు అది ఏం లేదు, వస్తున్నారేమో, దారిలో ఉండుంటారులే అన్నాడు. శశి ఫోను రింగ్ అవుతోంది కానీ తీయట్లేదు అంది సీతమ్మ. వాళ్ళిద్దరూ ఇప్పుడు తోటకి ఎందుకు పంపించినట్టు అన్నాడు. ఏదో పిల్లలు అలా తిరిగి వస్తానంటే అన్నాను, ఏం కాదులే, వస్తూ ఉండుంటారులే అని కాలు కట్ చేసింది సీతమ్మ. అలా ఒక 10 నిమిషాలు చూసి తోట నుండి ఇంటికి రావడానికి ఇంత టైం పట్టదు, ఏమైందబ్బా అనుకుని మళ్ళీ చంద్రానికి ఫోన్ చేసింది సీతమ్మ. చంద్రం, నాకేదో తేడాగా అనిపిస్తోందిరా, వీళ్ళింకా ఇంటికి రాలేదు, ఒక్కసారి నువ్వు రా అంది సీతమ్మ. చంద్రం వచ్చేసరికి కంగారుగా తిరుగుతోంది. ఏమైంది, వాళ్ళు ఎక్కడికని చెప్పారు అన్నాడు చంద్రం. శశి చెప్పింది తోటలోకి వెళ్ళొస్తాము అని, సరే అన్నాను, దాని ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఎవరూ తీయట్లేదు అంది. చంద్రం ఫోను రింగ్ అవుతోంది. తీసి, హలో, ఎవరు అన్నాడు చంద్రం. నేనెవరైతే నీకెందుకులే కానీ, మీ కారు మీ ఊరు దాటి రోడ్డు ఎక్కుతుంటే అక్కడ పక్కన పొదల దగ్గర ఉంది చూడు అని కాలు కట్ చేశాడు. ఎవరు ఫోను అంది సీతమ్మ బెదురుగా. లేదులే, ఇది మామూలు ఫోనే, అన్నయ్య ఏడి అన్నాడు. ఇంకా ఇంటికి రాలేదు, వస్తూ ఉంటాడు అంది. సరేలే, మీరు కంగారు పడకండి, నేను చూస్తానులే అంటూ బయటకు వచ్చేశాడు చంద్రం. అప్పుడే వస్తున్న సత్యం చేయి పట్టుకుని ముందుకు తీసుకువెళ్తూ, వీళ్ళిద్దరూ తోటకని వెళ్ళారట, అక్కడ కారు లేదు, మనుషులు లేరు, ఇప్పుడు చూస్తే ఫోన్లో అని తనకి ఫోన్ చేసిలో చెప్పిన విషయం అంతా వివరించాడు. ఇలా చెప్పాడు వాడు అన్నాడు. అమ్మకి చెప్పావా అన్నాడు చంద్రం. లేదు, కంగారు పడతారని నేను ఎవరికీ చెప్పలేదు, ముందు అక్కడికి వెళ్ళి చూద్దాంరా. ఇద్దరూ బండి మీద అక్కడికి వెళ్ళారు. కారు పక్కగా పార్క్ చేసి ఉంది. శశి మొబైల్ కూడా కారులోనే ఉంది. వీళ్ళిద్దరినీ ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నాడు సత్యం. అభి నాన్నకి ఇదంతా తెలిసి వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళిపోయాడా అన్నాడు చంద్రం. ఏం చేయాలి, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అన్నాడు. వద్దు, వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు చంద్రం. ఏంటి, ఇప్పుడు బెంగళూరు వెళ్దామా అన్నాడు సత్యం. లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మనల్ని మనం అబాస్పాలు చేసుకుంటామా? రేపు సాయంకాలమే పెళ్ళిలోపు వాళ్ళిద్దరినీ తీసుకొని రావాలి అన్నాడు. అమ్మకేమని చెప్తావు అన్నాడు. ఫోన్ చేసి, అమ్మా నువ్వు కంగారు పడకు, వీళ్ళిద్దరూ కనిపించట్లేదు, కారేమో మన ఊరు దాటుతున్న దగ్గర రోడ్డు ఎక్కే దగ్గర పెట్టారు, బహుశా అభి వాళ్ళ నాన్న తీసుకువెళ్ళిపోయి ఉంటాడు,
మేము అక్కడికి బయలుదేరుతున్నాం, నువ్వు కంగారు పడకు, మేము వాళ్ళిద్దరినీ తీసుకుని రేపు మార్నింగ్కి వస్తాం అన్నాడు చంద్రం. మీరిద్దరే వెళ్తారా? వాళ్ళు ఏదైనా చేస్తే అంది సీతమ్మ. అతను రౌడీ కాదు, బిజినెస్ మ్యాన్, ఒప్పించడానికి ట్రై చేస్తాము. ఒప్పుకోకపోతే మన పిల్లని తీసుకొచ్చేస్తాం. ఇంతకంటే చేయగలిగింది మాత్రం ఏముంది అన్నాడు. అంతేలే, జాగ్రత్త, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయండి అంది సీతమ్మ. సరే, ఇంకా ఊర్లో ఎక్కడా స్ప్రెడ్ అవ్వనివ్వకండి. మేమిద్దరం వాళ్ళిద్దరినీ తీసుకుని షాపింగ్కి వెళ్ళాము అని ఏదో మేనేజ్ చేయండి అన్నాడు చంద్రం. అలాగే అలాగే అంది సీతమ్మ. మొబైల్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు చంద్రం. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కార్ అక్కడే పార్క్ చేసి ఇద్దరు ఫ్లైట్లో అక్కడికి వెళ్ళారు. ముందుగానే వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అంతా ఎంక్వైరీ చేయడం వల్ల ఈజీగానే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. గేట్ దగ్గర వాచ్మెన్ లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడటానికి వచ్చాం, అలా అని చెప్పు అన్నాడు చంద్రం. లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు వాచ్మెన్. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. కూర్చోండి, ఎవరు మీరు? మా అబ్బాయి గురించి ఏం చెప్పాలని వచ్చారు అన్నాడు అతను. ఏమీ తెలియనట్టుగా మాట్లాడకండి. ఎక్కడుంది మా అమ్మాయి అన్నాడు సత్యం. మీ అమ్మాయా? ఎవరు అసలు మీరు? మీ అమ్మాయి ఇక్కడెందుకుంటుంది అన్నాడు. మీ అబ్బాయి ఎక్కడున్నాడు అన్నాడు చంద్రం. మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఎవరు అసలు మీరు? విషయం ఏంటో చెప్పండి ముందు అన్నాడు. మీ అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు కదా, మీ అబ్బాయిని పిలవండి, అన్నీ అవే తెలుస్తాయి అన్నాడు చంద్రం. ఒకప్పుడు చేసేవాడు, ఇప్పుడు చేయట్లేదు, మా బిజినెసే చూసుకుంటున్నాడు అన్నాడు అతను. ఎప్పటి నుండి? కొన్ని గంటల ముందు నుండినా అన్నాడు చంద్రం. ఎవరు వీళ్ళని లోపలికి పంపించింది అన్నాడు బయటికి చూస్తూ అతను. నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలంటే మీ అబ్బాయిని ఒకసారి పిలవండి అన్నాడు సత్యం. అక్కడ ఉన్న మనిషితో అబ్బాయిని పిలువు అన్నాడు అతను. ఒక అబ్బాయి అక్కడికి వచ్చాడు. ఇదిగో ఇతనే మా అబ్బాయి అభి, చెప్పండి ఇప్పుడు ఏంటి అన్నాడు అతను. ఇతను మీ అబ్బాయా? మా దగ్గర అబద్ధాలు చెప్పకండి, ఇతను అభి కాదు, మీ అబ్బాయిని పిలవండి అన్నాడు సత్యం విసుగ్గా. అరే, వీడే నా కొడుకండి, మీకేం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు నేను వీడు నా కొడుకని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? మా అబ్బాయిని అని చెప్పి మీకు ఎవరైనా టోపీ పెట్టారా ఏంటి అన్నాడు అతను. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.